దశమహావిద్యల్లో సులువుగా సిద్ధించే విద్య ధూమావతి. ధూమావతి చేయడం వల్ల సర్వదా రక్షణ మనిషికి. ఒకవేళ ఏదైనా ప్రయాణంలో వెళ్తున్నానుకోండి, ఒక 5 కంకరాలు తీసుకుని ఓం ధూమ్ ధూమ్ ధూమావతి స్వాహ అని మంత్రం చదివేసి 5 కంకరాళ్ళు ఎక్కడైనా జల్లేసి వెళ్ళిపోతే వాడికి యాక్సిడెంట్ అవ్వదు. కొంతమందికి జాతకరీత్యా ప్రమాదాలు చెప్తారు, గండాలు చెప్తుంటారు. ఏదో జన్మలగ్నంలో శని ఉండడం వల్ల, అది ఉండడం వల్ల, ఇది ఉండడం ఏవో అనుకోండి. మొత్తానికి అలాంటి గండాలు ఎవరికైనా జాతకరీత్యా ఉంటే ధూమావతిని చేస్తే మాత్రం గండం రాదు. ఆవిడ గండాలను కాపాడే దేవత ఆవిడ. వివర్ణ చెంచల దుష్ట దీర్ఘ చ మలినాంబర విముక్త కుంతలారూక్ష విధవా విరళధ్వజ కాకధ్వజ రథారూఢ విలంబిత పయోధర స్వర్పహస్త తిరూక్ష క్షాధూమహస్త వరాన్విత. ఇది ఆవిడ స్తోత్రం. వివర్ణ చెంచల దుష్ట దీర్ఘ చ మలినాంబర విముక్త కుంతలారూక్ష విధవా విరళధ్వజ కాకధ్వజ రథారూఢ విలంబిత పయోధర స్వర్పహస్త తిరూక్ష క్షాధూమహస్త వరాన్విత. ఓం ధూమ్ ధూమావతి దేవి స్వాహ. ఇది మూలమంత్రం. ఇది ఈజీగా చేయొచ్చు, ఇదేం కష్టం కాదు. ఓ సరదాగా చేసినా సరే అది ఫలింపుకు వస్తుంది. ఫలింపుకు వచ్చే చాలామంది తెలంగాణలో చేస్తారు. ఇది కారణం ఏంటో తెలియదు. మరి తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ధూమ్ ధూమ్ ధూమావతి అంటారు వాళ్ళు. ధూమావతి మంత్రం చాలా ఈజీ. ఆవిడ మామూలుగా కూడా దర్శనం అవుతుంది, ఏదో రూపంలో వస్తుంది మీ ఇంటికి. వచ్చి మీతో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోద్ది, మనిషి రూపంలో వచ్చి దర్శనమిస్తుంది ఆవిడ. అలా జరిగింది, నా జీవితంలో జరిగింది. ఆవిడ ఒక చీపురు కట్టలు పట్టుకుని వచ్చింది ఓ రోజున, ఒక ఆడవాడి ముసలిది. ఆ ధూమావతి అని నాకు తెలియదు. కట్టలు కొనుక్కోండి బాబు అంది. ఈ అన్నాం, 2-3 కట్టలు కొన్నాం. కొట్టిన తర్వాత లోపలికి వచ్చింది ఆవిడ. చాలాసేపు కూర్చుని నన్ను అలా తీక్షణంగా చూసింది ఆవిడ. చూసి ఏం కావాలో అడిగంటే అన్నం తింటానంది. అన్నం పెట్టిన తర్వాత ఏమీ మాట్లాడలేదు. నేను ఈ చీపురు కట్టలకు ఇచ్చిన డబ్బులు అటు పెట్టిసిపోయింది ఆవిడ. చీపురు కట్ట డబ్బులు 6 రూపాయలు 7 రూపాయలు అడిగితే ఇచ్చాను నేను. ఆ డబ్బులు అక్కడ పెట్టిసిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మనిషి లేదు ఆవిడ. అలా మీ ఇంట్లో మనిషిలా వస్తుంది. మీ ఇంట్లో చుట్టమో లేకపోతే ఇంకోలాగా వచ్చి మనం కనపడి వెళుతుంది ఆవిడ. అది పసికట్టాలి మనం. ఆవిడ ధూమావతి అని.